అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంగా జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా మీ సోదరి గౌతు శిరీషగా విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పార్టీని దూషించిన వాళ్ళు ఈరోజు మన అధికారంలో ఉన్నామని ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈరోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీద నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు, కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని తిట్టారని ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకి సూచించింది నేనే. రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చెయ్యదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష.